అవని అంత ఈజీగా శ్రీకర్ని వదులుకుంటుందా? బావ కోసం యుద్ధాలైనా చేస్తుంది కాని ఎలా వదులుకుంటుంది? నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. అవనికి మరో ఆప్షన్ లేదొదినా. ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి కానీ, మనం ఊహించిన ట్విస్ట్లు ఇవ్వడానికి కానీ మరో ప్లాన్ అవని దగ్గర లేదు. చదరంగంలో ఒక్కోసారి రాజు సైనికుడి దగ్గర కూడా చనిపోతాడు. ఇప్పుడు అవని పరిస్థితి కూడా అలాగే వచ్చింది. కృష్ణ అన్నట్టు అవని దగ్గర ప్లాన్ బి లేదు. అంత సంతోషంగా ఉన్నావేంటి నిహారిక? అవని శ్రీకర్ని వదులుకోబోతుంది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి పోతుంది. నేనే కాదు, మీరు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా ఉండాల్సిన సమయం ఇది. అవని వల్ల ఎన్నోసార్లు మీరు కూడా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి కదా. అందుకే అవని వెళ్లిపోయిన వెంటనే మనం పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఏమంటారు? ఇదిగా అందరం పప్పుకు పోయి దుమ్ము రేపుదాం. డించిక్ డించిక్ అంటూ డీజే సాంగ్స్ పెట్టుకుని ఫుల్ చిల్ అవుదాం. మేము అలాంటి చోటికి రాము. మీకు అలాంటి చోట్లకు వెళ్లే అలవాటుందా ఏంటి? పాపా, కృష్ణ ఏదో సరదాగా అన్నాడు. అవునక్క, ఏదో ఫ్లోలో అలా అనేశాను. అవని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టకముందు ఇంకా ఇంకా ఆడుకుంది. మాకు దక్కాల్సినవన్నీ దక్కకుండా చేసింది. సో మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమయ్యో, ఏమైంది నీకు? చేసిన వాకింగ్ చాలు గాని ఏదైనా మాట్లాడు. వచ్చి మాతో కలు. బావా, శత్రువు మీద విజయం సాధించావని మేమందరం ఆనందంలో ఉంటే నువ్వేదో ఆలోచనలో ఉన్నావేంటి? ఏమయ్యో, మనసులో ఏదైనా కక్కేయ్. మాకు సస్పెన్స్ సినిమాని చూపించకు. అవని గురించే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడానికి ఏం మిగలేదు బావా. అవని ఇంటి నుంచి బయటికి పోతుందని మీరు ముందుగానే గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలను కాస్త వాయిదా వేసుకోండి, లేదంటే తర్వాత డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అవుతాం? తల తోక లేకుండా మాట్లాడక నువ్వు. గతంలో గడిచిన గణాంకాలను బట్టి చూస్తే అవని పని అయిపోయిందని మనం అనుకున్న ప్రతిసారి కింద పడిన కెరటం పైకి లేచినట్లు లేచి మనల్ని దెబ్బతీసింది. అవునా కాదా? అవునా అంటే అవును. అవని ఇంకా కోలుకోదు అని మనం అనుకున్న ప్రతిసారి రెండింతలు ఎక్కువ మన మీద దాడి చేసింది. అవునా? అవును. ఇప్పుడు కూడా అలాంటిదే ఏదో జరగబోతుందని నా 6th సెన్స్ చెప్తుంది. అవనికి మరో ఆప్షన్ లేదని మనం హిమాలయాలంత ఎత్తెక్కి ఆనందంగా ఫీల్ అయిపోతే కుదరదు. మనం ఊహించని జల ఏదో ఒకటి ఇస్తుంది. అప్పుడు మనం అంత ఎత్తు నుంచి దబేళ్ళ కింద పడిపోతాం. విగ్రహం ఇంటికి తీసుకురావడం కోసం శ్రీకర్ని వదులుకుంటాను అని అంటుంది గాని అవని అయితే ఖచ్చితంగా ఏదో ఒక స్కెచ్తో ఉందని నాకనిపిస్తుంది. ఈసారి అవనికంత ఛాన్స్ లేదు పెద్దిరాజు గారు. ఆహా, అవనిని తక్కువ అంచనా వెయ్యొద్దు నిహారిక. ఇప్పుడు అవని దెబ్బతిన్న పులి. ఆ పులి గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మూలన కూర్చోదు. మంచి వ్యూహం రచించుకుంటుంది. చివరి నిమిషంలో దాడి చేస్తుంది. ఆ దాడి మామూలుగా ఉండదు. ప్రత్యర్థి గుండె మీద పంజా దెబ్బ కొడుతుంది. అవని దేనినైనా వదులుకుంటుంది. చివరికి ప్రాణమైనా భర్తని మాత్రం వదులుకోదు. మీ దృష్టిలో తాళి ఓ ఫార్మాలిటీ, తన దృష్టిలో తాళే ప్రాణం. తాళి కట్టినవాడే సర్వస్వం. అది గుర్తుంచుకోండి. ఓటమిని అంగీకరించని మనస్తత్వం గల అవని చివరి నిమిషంలో ఏదో ఒకటి చేస్తుంది. చూస్తూ ఉండండి. బావా, అవనికి నువ్విచ్చిన ఎలివేషన్ చూస్తుంటే నాకు అనిపిస్తోంది నిజంగానే అవని ఏదో ఒకటి చేస్తుంది.
అబ్బా, మా ఇంటి పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు సరోజా? ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. ఈ చుట్టుపక్కల ఊర్లలోనే ఎవరికీ జరగనంత ఘనంగా మన పెళ్లి జరుగుతుంది. ఆ? మన కళ్యాణానికి శుభగడియలు వచ్చినట్టున్నాయి. నేను మళ్ళీ చేస్తానుండే, పెట్టే. ఏంటి, ఏదైనా గుడ్ న్యూసా? రుద్రాణి గారు ఉన్నారా? ఉన్నారు. ఏంటి విషయం? రుద్రాణి గారు, అక్క, అలేఖ్యా, తొందరగా బయటికి రండి, అవని వచ్చింది. ఇంతకు ముందు నువ్వు మీ అక్క వచ్చి వెళ్ళారు. చెప్పాల్సింది చెప్పాము. తరువాత మీ అత్తమామలు వచ్చి వెళ్ళారు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాము. మీరు పదే పదే వచ్చి మా మనసుని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా మనసు మారదు, మా మాట మారదు. నా మనసులో ఉన్నదంతా నీకు చాలా క్లియర్గా చెప్పాను. గతంలో జరిగిందంతా పూసుగుచ్చినట్టు చెప్పాను. ఇంక నువ్వు ఎన్ని రకాలుగా మమ్మల్ని బ్రతిలాడినా ప్రయోజనం ఉండదవని. మీరు ఎంత పంతంతో ఉన్నారో నాకు తెలుసు. మీరు ఎంత తప్పుడు ఆలోచనలతో ఉన్నారో నేను చెప్పే ప్రయత్నం చేశాను. అయినా నా మాటలు మీకు నచ్చలేదు. నేనైతే నా అమ్మవారి మీద భారం వేశాను. మీకు జ్ఞానోదయం జరగాల్సిన సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ముందు తమరు వచ్చిన విషయం చెప్పండి మేడం. నేనిక్కడికొచ్చింది కఠినమైన మీ మనసులని మార్చడానికి కాదు, అర్థం లేని మీ ఆశలని చంపుకోమని చెప్పడానికి కాదు, బుద్ధి లేని మీ కోరికలను వదులుకోండి అని హెచ్చరించడానికి కాదు. మరెందుకొచ్చావు? నా భర్తని నేను వదులుకుంటాను అని చెప్పడానికి వచ్చాను. నా బావతో నా బంధం తెంచుకుంటాను అని చెప్పడానికి వచ్చాను. కొన్ని నెలల నా ప్రేమని, ఆ ప్రేమ వల్ల ఏర్పడిన తాళిబంధాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను అని మీకు తెలియజేయడానికి వచ్చాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళందరితో చెప్పాను. అలేఖ్యకు శ్రీకర్ బావనిచ్చి తొందరలోనే పెళ్లి జరిపిస్తా. నువ్వు చెప్పింది నిజమా? ఇలాంటి విషయాల్లో అబద్ధాలాడాల్సిన అవసరం నాకే ఉంది. మరి నా శ్రీకర్ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడా? ఏ ఆడది కోరని కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా ఎలా ఒప్పుకుంటాడు? పర్లేదులే, మా పెళ్ళయ్యాక నా భర్త మనసు నేను మార్చుకుంటాను. మనిషి మారినంత మాత్రాన్నా మనసు మారిపోతుందని అనుకోవడం నీ మూర్ఖత్వం. నాకు శ్రీకర్కి మధ్యలో వచ్చిన మూడో మనిషి నువ్వు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అనడానికి నువ్వే ఓ నిదర్శనంగా మిగిలిపోతావు. చూస్తూ ఉండు. మనుషుల పంతాలకి దైవ నిర్ణయాలకి మధ్య చాలా మార్పులుంటాయి. నేను మంచికి నిదర్శనంగా మిగులుతానో, నువ్వు చెడుకు నిదర్శనంగా మిగులుతావో తీర్పు ఆ దైవం చేతిలో ఉంది. ఓ వైపు భర్తను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను అంటున్నావు, మరోవైపు నా భర్త చివరికి నాకే సొంతం అవుతాడన్నట్టు మాట్లాడుతున్నావు. నీ ఆంతర్యం నాకు సరిగ్గా బోధపడ్డం లేదవని. మీరు కోరుకున్నది జరగబోతుంది. మీరు మా ఇలవెల్ పైన అమ్మవారిని తీసుకొచ్చి మాకివ్వడానికి సిద్ధంగా ఉండండి. ఇన్ని సంవత్సరాలకి నా కూతురి ఆశ నెరవేరబోతోంది. వినడానికే ఇంత సంతోషంగా ఉంది. ఇక కళ్ళారా చూస్తే ఇంకెంత కనుల పండుగగా ఉంటుందో. మీ కూతురి ఆశ నెరవేరితే సరిపోదు.
మీ కూతురు పెళ్లి జరిగిన వెంటనే ప్రతి ఇంటిలోని ఆడపిల్ల పెళ్లి జరగాలి. నా ఫ్రెండ్ గీత పెళ్లి కూడా జరగాలి. గుడి తలుపులు తెరుచుకోవాలి. అందరి సమస్యలు తీరిపోవాలి. అన్నీ జరుగుతాయి. అందులో నువ్వు అనుమానపడాల్సిందేమీ లేదు. నా కుటుంబ సభ్యుల క్షేమం కోసం, నా అత్త ప్రాణం కాపాడుకోవడం కోసం, నా ప్రాణానికి ప్రాణమైన నా బావని వదులుకుంటున్నాను. మీరు మాత్రం ఎలాంటి మోసానికి పాల్పడద్దు. తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తాను. ఆ తర్వాత విగ్రహం మీకిచ్చేస్తాను. నువ్వు కోరినట్టే గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఆ గుళ్ళోనే మా పెళ్లి జరుగుతుంది. ఇంక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాబట్టి ఇలాంటి త్యాగం చేయగలుగుతున్నావు. నేనైతే చేయలేను. నువ్వు చాలా గ్రేట్ అవని. అన్నా, కారు ఆపండి. ఓకే. గీత, ఎక్కడికెళ్ళావు? సిరిపురం. ఆ ఊరెందుకెళ్ళావు? రుద్రాణితో మాట్లాడడానికి. పులిబోన్లో తల పెట్టడానికి వెళ్తున్నట్టు మాటి మాటికి ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? కొన్ని అవసరాలు అలా పంపిస్తాయి. గీత, నీకొక గుడ్ న్యూస్. నాకు గుడ్ న్యూసా? ఏంటది? తొందరలో నీ పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అలెక్య పెళ్లి జరుగుతుంది కాబట్టి. తన పెళ్లి మాత్రం ఎలా జరుగుతుంది? నా బావ చేసుకుంటాడు. ఏంటి? విగ్రహం కావాలంటే బావని వదులుకోమని కండిషన్ పెట్టింది. నా బావని తన కూతురుకిచ్చి పెళ్లి చేయమని చెప్పింది. అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా భర్తని ఆ అలైక్యకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా అత్తగారింట్లో కూడా ఈ విషయం అందరికీ చెప్పేశారు. నీకేమైనా పిచ్చా? మనసు చంపుకొని నీ భర్తని మరో ఆడదానికి ఎలా త్యాగం చేయగలుగుతున్నావే? నేను ఇదంతా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. నోరు ముయ్యవే. ఇష్టపూర్వకంగా నువ్వెలా చేయగలుగుతావు? ఈ పాటికి నువ్వు సగం చచ్చుంటావు. తొందరలోనే అలెక్య శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? శ్రీకర్ లేకుండా బతకగలవానే?
అలవాటు చేసుకుంటే సంతోషమే కాదు బాధైనా అలవాటవుతుంది. అది నీ భ్రమే. బావని నేను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నా భ్రమనే అనుకుంటాను. మాటలు చాలా తేలికే. ఈ పాటికే నీ గుండె మోయలేనంత బరువై ఉంటుంది. గుండెను బండగా మలుచుకుంటే అన్నీ సర్దుకుంటాయే. బావని కాపాడుకోవడానికి యుద్ధాలు చేసిందాన్ని గెలుచుకున్న మనిషిని వదులుకోవడం ఇంత సులభమా? కొందరు తమ కోసం తాము బతుకుతారు, మరికొందరు పరుల కోసం పుడతారు. నేను అలాంటి దాన్నే. నా మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పుట్టాను. తొందరలో ఆ ఇంట్లో నా పాత్ర ముగుస్తుంది. నీ జీవితం ఇలా అయిందేంటే? ఈ విషయం అక్కకి తెలిస్తే? అక్కైనా అమ్మైనా అన్నీ తనే నాకు. ఏముంది, అక్క దగ్గర మొదలైన జీవితం అక్క దగ్గర ముగుస్తుంది. నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అక్క, అది మతి చెడిపోయిందా నీకు? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? లోకంలో నీకంటే త్యాగమూర్తి మరొకరు లేరు అని నిరూపించుకోవడానికి కుటుంబం కోసం భర్తని త్యాగం చేస్తున్నావా ఏంటి? విను, నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, నేను తీసుకోవాలి. నేను అమ్మ లాంటి దాన్ని అన్నావు కదా, అమ్మకు బిడ్డ మీద కొన్ని హక్కులుంటాయి. నువ్వు నీ హక్కులని కాపాడుకోలేకపోయినా నేను నా హక్కుల్ని కాపాడుకుంటాను. అది కాదక్కా. ఇక నువ్వేం చెప్పొద్దు. నీ మాటలు నేను విన్నానంటే నువ్వు నా మనసును కూడా మార్చేస్తావు. అంతటి సమర్థురాలివే నువ్వు. నువ్వు నీ మొగుణ్ణి ఎలా వదులుకుంటావో చూస్తాను. చిన్న కొడుకుని మరొక దానికిచ్చి వేదవతి ఎలా పెళ్లి చేస్తుందో చూస్తాను. అదే గనక జరిగితే ఆ కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. ఆ పెళ్లిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. చూస్తూ ఉండు. అక్క, అక్క, మీ అక్క ఆవేశం అర్థమవుతుంది కదా. ఇప్పటికైనా మనసు మార్చుకోవే. సమస్యకు అదొక్కటే పరిష్కారం. అవని, అవని, అవని. ఏంటి బావా ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఇలా కూర్చో, కూర్చో. ఏంటి ఏంటి? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. పట్టు చీర. నా బంగారు ముద్దుగుమ్మ కోసం బంగారు చెవిపోగులు, బంగారు నెక్లెస్, బంగారపు చేతిగాజులు. ఎలా ఉన్నాయి? నువ్వు నా కోసం తీసుకొచ్చే 10 రూపాయల వస్తువైనా నాకు పసిడితోనే సమానం. తీసుకో. నచ్చాయా? చాలా బాగా నచ్చాయి గాని ఇంతకీ ఇంత సడన్ గా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు ఇంత ప్రేమ వర్షం కురిపిస్తున్నారో తెలియజేస్తారా శ్రీవారు? నేనేదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వెదురొచ్చిన ప్రతిసారి నా లైఫ్లో అద్భుతం జరుగుతుంటుంది. ఈరోజు నా మీటింగ్ పెద్ద సక్సెస్ అయింది.
పొజిషన్ మారటంతో పాటు శాలరీ కూడా హైక్ అయింది. లవ్ యూ అవని. ఇందులో నేను చేసిందేముంది బావా? నీ కష్టమే నీ విజయ రహస్యం. నా విజయ రహస్యం నా భార్య.